మన విజయాలలో బలముంటే సరిపోదు, యథార్థత కావాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పీజే డానియల్ అన్న భక్తుడు ఇలాగంటాడు, విక్టరీ ఈజ్ నెవర్ గ్యారంటీడ్ బై స్ట్రెంగ్త్ అలోన్, ఇట్ రిక్వైర్స్ ఇంటెగ్రిటీ. మన విజయాలలో బలముంటే చాలదు, యథార్థత కావాలి. హృదయం యథార్థంగా ఉందా? యథార్థత లేని విజయాలన్నీ బలహీనమైనది, ఇరిగిపోతాయి. పుట్టగొడుగు 2 రోజుల్లో వచ్చేస్తుంది, కానీ టేక్ చెట్టు రావాలి అని అంటే అది సంవత్సరాలు పడుతుంది. పుట్టగొడుగు లాంటి నీకు వచ్చే విజయాలు ఊరికే ఇరిగిపోతాయి, కానీ టేకులాగా ఎదగగలిగితే అది స్థిరమైన. విక్టరీస్ డస్ నాట్ డిపెండ్ అపాన్ our strength but also upon our integrity. ఏ హృదయంతో చేసుకుంటున్నాం? యథార్థ హృదయంతోనేనా? ఇంకొకడు కాళ్ళలాగా పైకి వస్తున్నావా? ఇంకొకరిని పడేసి పైకి వస్తున్నావా? అన్యాయం చేసా పైకి వచ్చేది? దేవుడు అంటున్నాడు, నీ తెలివి పనికిరాదురా నా దగ్గర. తెలివి బలం కాదు, కావాల్సింది హృదయంలో యథార్థత. ఆకాను దోచుకొని దాచిపెట్టాడు, కానీ యథార్థత లేదు, చచ్చిపోయాడు. ఆకాను ఒప్పుకున్నాడే కానీ మారు మనసు పొందలా. ఆకాను ఒప్పుకున్నాడు కానీ మారు మనసు పొందలా. అందుకని ఆయనకి నిరీక్షణ ద్వారం లేదు. ప్రియ తమ్ముడు, చెల్లి, మనం ఒప్పుకోవటం ఎంత ప్రాముఖ్యమో దాన్ని విడిచిపెట్టడం కూడా. నేను ఇంకా చేయనయ్యా, నేను వెళ్ళనయ్యా, దాంట్లో నుండి బయటకు వస్తానయ్యా. యేసే మనకి నిరీక్షణ ద్వారమై ఉన్నాడు.